మహానాడు అనేది ఒక పెద్ద డ్రామా. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈరోజు ఆయన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యి కూటమి ప్రభుత్వం మీద గట్టిగా నేసేసుకున్నాడు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ, మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ఫోజులు ఇస్తున్నాడు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు, కడపలో మహానాడు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. సత్తా ఎలా అవుతుందో ఒకసారి ఆ కూటమి నాయకులు చెప్పాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక కడపలో మహానాడు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చాడు తిట్టిస్తున్నారు. ఒకవైపు ఆయన ఎవరో మహానుభావుడు, తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అనుకుంటారు నర్సిరెడ్డి, ఆయన ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బూతులే. ఇంకా తర్వాత ఎమ్మెల్సీ అనురాధ గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అనురాధ గారు, పంచమర్తి అనురాధ గారు, ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చాడు తిట్టింది. వీళ్ళు తిట్టడం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద గట్టిగా కౌంటర్లు ఇస్తే మళ్ళీ మమ్మల్ని తిట్టారని చెప్పేసి మళ్ళీ వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మళ్ళీ కేసు పెట్టడం, తీసుకెళ్ళి జైల్లో పెట్టడం. వీళ్ళు అరెస్ట్ చేయడం ఆలస్యం, మళ్ళీ రిమాండ్ రెడీగా ఉంటుంది. ఈ గత 2 రోజుల నుంచి మహానాడులో నడిచినంతా కూడా ఈ వ్యవహారాలే. ఆయన మహానుభావుడు నర్సిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్న మాటలు ఆయన ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్లస్ కేసీఆర్ గారిని కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఆయన అన్నటువంటి మాటలు ఏమన్నాడంటే, మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడతారో అర్థం కాలే. తెలుగు రాష్ట్రాల్లో 2 మాజీ ముఖ్యమంత్రులను ఉద్దేశించి ముక్కోడు తిక్కోడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆంధ్రాలో ఒక తిక్కలోడు ఉండేవాడు, తెలంగాణలో ఒక ముక్కోడు ఉండేవాడు అని చెప్పేసి ఏదో తిక్కగా మాట్లాడాడు ఆ నర్సిరెడ్డి. ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంట. అయ్యా నర్సిరెడ్డి గారు, నువ్వు మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి తిక్కోడు ముక్కోడు అని చెప్పేసి మాట్లాడావు కదా, అలానే మాట్లాడడానికి చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రులను ఉద్దేశించి బేరగాడు, బ్యాగులు మోసేవాడు, బ్యాగులు మోసినోడు అని చెప్పేసి మాట్లాడితే కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అదేవిధంగా ఈ నర్సిరెడ్డి గారికి ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆయన తెలంగాణ జర్నలిస్టు శంకర్ గారు, ఆయన కూడా ట్వీట్ చేశాడు ఈ నర్సిరెడ్డి గారిని ఉద్దేశించి, ముక్కోడు తిక్కోడు పోయి పొట్టోడు బొల్లిగాడు వచ్చిండ్రా నర్సిరెడ్డి, తీట ముందు పుట్టి తర్వాత టీడీపీ పుట్టిందా, టీడీపీ ముందు పుట్టి తీట తర్వాత పుట్టిందా, ఏం చిల్లర రాజకీయం రా అనేది అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు జర్నలిస్ట్ శంకర్ గారు. ఎందుకంటే ఈ నర్సిరెడ్డి మాటలను ఉద్దేశించి ఆయన కూడా కౌంటర్ ఇచ్చాడు. కాబట్టి మన నోరు అదుపులో ఉంటే ఎదుటి వాళ్ళ నోరు కూడా మంచిగానే ఉంటుంది. లేదు మేము ఎలా రెచ్చిపోతామంటే, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఉద్దేశించి ఈయన మాట్లాడే మాటలేంది. అట్లీస్ట్ ఈ నర్సిరెడ్డి అనే వ్యక్తి అసలు ఒక వార్డ్ మెంబర్ కన్నా గెలిచాడా? వార్డ్ మెంబర్ కూడా కాదు. మళ్ళీ ఇతను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడుతుంటే చాలా చండాలంగా ఉంది. అదేవిధంగా మన ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ గారు కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. ఆమె ఏమైందంటే డేరారెడ్డి ఇంకా ఏదో మాట్లాడింది పెద్ద మాటలు. డేరారెడ్డి అంట, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి డేరారెడ్డి అంటే ఆమె. సైకో రెడ్డి, డేరారెడ్డి అనేసి మేము కొత్త బిరుదులు పెడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అనేసి ఆ మహానాడు సాక్షిగా మాట్లాడతారు. మహానాడు పెట్టింది దేనికి? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికా? ఆ విధంగా మాట్లాడడానికా? ఏదో వీళ్ళు గత 1 సంవత్సరం రోజులుగా ప్రజలకి ఏం మంచి చేశారు, ఫ్యూచర్లో ఏం మంచి చేస్తారో దాన్ని చెప్పుకోవాలి. కానీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి, సైకో రెడ్డి, డేరారెడ్డి, తిక్కోడు, ముక్కోడు, ఏంది మాటలు? అవసరమా ఇవన్నీ? ప్రజలకి ఇవి అవసరమా? ప్రజలంతా కూడా వెయిట్ చేశారు. అసలు ఎస్పెషల్ చెప్పాలంటే కడప జిల్లా ప్రజలు
ఎందుకంటే మహానాడు లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కడపలో పెట్టారు అంటే కడపకి ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపిస్తారేమో అని చెప్పేసి కడప ప్రజలంతా కూడా ఆతృతగా వేచి చూశారు పాపం. తీరా చూస్తే ఆ మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప ఇంకేం కనిపించలే. పాపం ఆ కడప ప్రజలు కూడా డేలా పడిపోయారు. ఏంద్రా ఏమో అనుకుంటే ఏమో అయిపోయిందని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు.